బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన జోరు ప్రభావంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకు చూస్తున్నట్లయితే మన కాంప్లెక్స్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన కాంప్లెక్స్ ఆర్టీసీ బస్టాండ్ ఏదైతే ఉందో ఈ ఆర్టీసీ బస్టాండ్ ఒక సముద్రమును మనకు తలపిస్తూ ఉంది. చూడొచ్చు బస్సులన్నీ కూడా సుమారు టైర్లకు సగం వరకు కూడా బస్సులు నిండిపోయి, అలాగే చూడొచ్చు వాహన చోదకులు కూడా వెళ్తున్నారు. మొత్తం సముద్రంలో బస్సులు ఉన్నాయా లేదా కాంప్లెక్స్లో బస్సులు ఉన్నాయా తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్టయితే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఈ ప్రయాణికులు కూడా బస్సులకి ఎక్కడానికి కూడా వీలు లేని పరిస్థితిలో ఉన్నాయి. బస్సులు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో వెళ్ళటం అయితే జరుగుతూ ఉంది. అలాగే చూస్తున్నట్టయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఏవైతే బస్సులు ఉన్నాయో ఈ బస్సులు ఎక్కేందుకు వచ్చినటువంటి ప్రయాణికులు కూడా మనతో ఉన్నారు. అలాగే ఇక్కడ స్థానికులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ విధంగా ఇలా ఉంది కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వడం కాదండి, చాలా బాధపడుతున్నాం. ఈరోజు శ్రీకాకుళం నగరంలో చూస్తే ఆర్టీసీ కాంప్లెక్స్ నడుముల లోతులో ఈరోజు బస్సులు ఎక్కవలసిన దుస్థితి ప్రజలకు ఉంది. వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాహన చోదకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా రోడ్ల మీద ఉండిపోయే జనం బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పండగ పూట వాళ్ళకి ఈరోజు తీవ్ర అసౌకర్యం అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి సమస్య కాదు ఈ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న దుస్థితి, ఎప్పటిండో ఉంది. కానీ పాలకులు దీని మీద నిర్లక్ష్యం వహించడం వల్ల, శ్రద్ధ చూపకపోవడం వల్ల, పరిష్కారం చూపకపోవడం వల్ల ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కురవడం వల్లే ఈ విధంగా ఏర్పడుతుందా లేదా చిన్నపాటి వర్షాలకు కూడా కాంప్లెక్స్ నుంచి అసలు నీళ్లు బయటికి వెళ్ళే పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉంది ఇక్కడ? ఈ వర్షాలకే కాదు, చిన్నపాటి వర్షాలకు కూడా కాంప్లెక్స్లో నెట్ట నీరు మిగిలిపోతుంది. దీనికి పూర్తిగా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవుట్ఫ్లో లేదు. ఈ కాంప్లెక్స్లో పడి నీరు బయటికి వెళ్ళడానికి మార్గం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీనికి అనేక సార్లు పరిశీలన చేస్తున్నారు కానీ పరిష్కారం చూపట్లేదు పాలకులు కానీ, పెద్దలు కానీ, అధికారులు కానీ. ఇది మా దౌర్భాగ్యం.